లెక్చర్ 21 అండ్ 22 మా ట్రాక్టర్ టైర్స్ గురించి. ట్రాక్టర్ టైర్స్ అనేవి ట్రాక్టర్ అని కాదు, ఏ టైర్స్ అయినా మనం పైల్ రేటింగ్ బట్టి డిఫైన్ చేస్తాం. పైల్ రేటింగ్ ఇక్కడ ఎందుకు అంటే టైర్ అనేది ఇంత స్ట్రెంత్లో ఉంది, ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది అని చెప్పడానికి మనకి ఇక్కడ పైల్ రేటింగ్ అనేది మెన్షన్ చేశాడు. ఆ పైల్ రేటింగ్స్ ఎంత ఉంటాయి అంటే 4, 6, 8. అండ్ దాని యొక్క సైజెస్ని ఎలా మెన్షన్ చేస్తాము అంటే 12, 38. అక్కడ 12, 38 అంటే 12 అనేది టైర్ సైజ్ మా, అండ్ 38 అనేది రిమ్ సైజ్, రిమ్ డయామీటర్. ఈ విధంగా నీకు ట్రాక్టర్ సైజెస్ని అనేది డిఫైన్ చేస్తాం. అండ్ ట్రాక్టర్లో ప్రెషర్ అనేది ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే ఇంత సఫిషియెంట్గా ఉండాలి అని మీనింగ్. అది ఫ్రంట్ టైర్స్ వీల్స్లోకి వచ్చేసరికి 1.5 to 2.5 kg/cm²లో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి న్యూమాటిక్ టైర్స్ అంటే జనరల్గా యూజ్ చేసే న్యూమాటిక్ టైర్స్ మనం ఏదైనా వెహికల్స్కి యూజ్ చేస్తున్నామంటే అవి న్యూమాటిక్ టైర్స్ ఏమో. అవి దాదాపు 6000 వర్కింగ్ అవర్స్ అనేది చేస్తున్నాం. ఏ డ్రాబార్ వర్క్ అయినా అంటే ఎంత లాగే వర్క్ అయినా అది 6000 వర్కింగ్ అవర్స్ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ రేడియల్ టైర్స్ మనకి మేడం ఇన్ని ఉన్నాయి ఆ టైర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాడ్స్లో చూపిస్తూ ఉంటారు, ఈ టైర్స్లో ఇలా సడన్ బ్రేక్స్ వేసినా అది ఇంత స్ట్రెంత్ అని తట్టుకోగలదు, ఇలా ఉండగలదు అని ఎప్పుడైనా టైర్స్ యాడ్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయండి. అండ్ ఈ యొక్క రేడియల్ టైర్ అనేది 1946లో డిఫైన్ చేశారు. అండ్ ఇదేంటంటే 19 degrees యాంగిల్స్లో డైరెక్షన్ ఆఫ్ ట్రావెలింగ్ అనేది చేస్తుంది. ఓకే. అండ్ దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ టైర్ థ్రెడ్ అనేది ఎలో అవుతుంది. అండ్ ఏదైనా రోడ్డు మీద ఈజీగా మూవ్ అనేది అవ్వగలదు. అంటే లైక్ సడన్ బ్రేక్స్ వస్తున్నాయి, ఏదన్నా స్ట్రక్స్ వేసినా ఈజీగా ఉండగలదు. మోర్ ట్రాక్షన్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఈ యొక్క టైర్స్ అనేది ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఎబాయిస్ టైర్స్ అనేవి మనకి మల్టిపుల్ రబ్బర్ పైల్స్ అంటే ఓవర్లాపింగ్ అవుతాయి. అంటే 2 రబ్బర్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే లైక్ ఫ్రిక్షన్ని ఏదో ట్రాక్షన్ని తగ్గించడానికి ఇక్కడ మల్టిపుల్ రబ్బర్ పైల్స్ అనేది యూజ్ చేస్తున్నామా. అండ్ దీనికి వచ్చేసరికి క్రోన్ అండ్ సైడ్ వాల్స్ అనేది ఇంటర్డిపెండెన్స్. క్రోన్ అంటే మీకు టైర్స్ పైన చిన్న బబుల్గా రౌండ్ కొద్దిగా వాటిని అంటాం. అండ్ ద ఓవర్లాపింగ్ పైల్స్ ఫర్ థిక్నెస్ లేయర్ ఈజ్ లెస్ దాన్ ఫ్లెక్సిబిలిటీ. మనకేంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇట్లా పైకి కిందికి అంటే వంగుతూ ఉంటుంది కదా, దాని ఫ్లెక్సిబిలిటీ దానికన్నా కొంచెం తక్కువగా వేసి 2 లేయర్స్ అలా పెడతారంట. దీనివల్ల ఏంటంటే ఓవర్ హీటింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఇలా ఈ టైర్స్ని యూజ్ చేయటం వల్ల ఓవర్ హీటింగ్ అంటే మనం చాలా ఎండలో వెళ్తే టైర్స్ అనేది హీట్ అవుతూ ఉంటాయి. అంటే అప్పుడు హీట్ అయ్యే కొద్ది మనకి అరిగిపోతూ ఉంటాయి ఈజీగా. అలా హీట్ అవ్వకుండా అరిగిపోకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ యాక్సిల్ అనేది ఒక యూనిట్. ఫ్రంట్ వీల్ అనేది మౌంటెడ్ ఎక్కడైతే చేస్తారో దాన్ని మనం ఫ్రంట్ యాక్సిల్ అంటున్నాము. ఓకే. ఇవి ఐడియల్ వీల్స్గా మనకి ఉంటాయి. అండ్ ఇదేంటంటే స్టీరింగ్ వీల్స్కి డైరెక్షన్ ఇస్తూ ఉంటాయి. అంటే స్టీరింగ్ వీల్ ఎటు డైరెక్ట్ చేస్తే ఫ్రంట్ వీల్స్ అనేది అటు మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. యాక్సిలర్ ఇవనేది మనకి ట్యూబ్లర్ ఐ సెక్షన్ స్టీల్తో కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. ఏ యాక్సిల్స్ ఈ యొక్క ఫ్రంట్ యాక్సిల్స్ ఏదైతే మనం వీల్స్ని మౌంటైన్ చేస్తామో ఆ యాక్సిల్స్ అనేది మనకి ట్యూబులర్ ఐ సెక్షన్ స్టీల్తో కన్స్ట్రక్ట్ చేస్తారు అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి డెఫినేషన్స్ వీల్ బేస్ అంటే 1 minute ట్రాక్టర్ టైర్స్ ఇలా ఉంటాయి కదా, ఇది ఫ్రంట్ వీల్స్ అనుకోండి, ఇవి బ్యాక్ వీల్స్. ఓకే. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ని ఈ యొక్క ట్రాక్టర్ సెంటర్ దగ్గర నుండి ఇక్కడ ట్రాక్టర్ సెంటర్ వరకు ఈ యొక్క హారిజంటల్ డిస్టెన్స్ని నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని వీల్ బేస్ అంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్. ఇక్కడ వచ్చేసరికి సెంటర్ పాయింట్, ఈ ట్రాక్టర్ సెంటర్ పాయింట్ నుండి కింద గ్రౌండ్ టచ్ అయిన వరకు ఎంత ఉంటుందో దాన్ని గ్రౌండ్ క్లియరెన్స్ అంటున్నాము.
ట్రాక్టర్ సెంటర్ వీల్ దగ్గర నుండి కిందకి గ్రౌండ్కి ఏదైతే వీల్ టచ్ అయిందో అంతవరకు మనం గ్రౌండ్ క్లియరెన్స్ అంటున్నాము. అండ్ ట్రాక్ అనేది ఫ్రంట్ వీల్స్ సేమ్ పొజిషన్లో పెట్టి ఇక్కడ సెంటర్ నుండి ఇక్కడ సెంటర్ వరకు డిస్టెన్స్ని చూసేదాన్ని మనం ట్రాక్ అంటున్నాము. అది గ్రౌండ్ క్లియరెన్స్తో. అండ్ టర్నింగ్ స్పేసింగ్ అనేది ఎలా అంటే 2 వీల్స్ ఇలా ఉంటుంది కదా, ఈ 2 వీల్స్ ఇలా ఉన్నప్పుడు స్టీరింగ్ ఏంటంటే లాక్ చేసేస్తాం. అంటే అటు ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వకుండా స్టీరింగ్ లాక్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి స్పీడ్ అనేది 2 km/h వెళ్ళే విధంగా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటాం. అలా అడ్జస్ట్ చేసుకుని ఏంటంటే ఒక రౌండ్ తిప్పుతాం, ట్రాక్టర్ని ఇట్లా రౌండ్ తిప్పేస్తాం. ట్రాక్టర్ స్టీరింగ్ అనేది లాక్ చేసేస్తామా. ట్రాక్టర్ స్టీరింగ్ లాక్ చేసిన తర్వాత స్పీడ్ అనేది 2 km/h వెళ్ళేటట్టు అడ్జస్ట్ చేసుకుంటాం, అందుకని ఎక్కువ వెళ్ళకూడదు. అలా పెట్టి ఒక టర్న్ మొత్తం రౌండ్ అనేది తిరుగుతాం. అలా రౌండ్ తిరిగితే దాన్ని మనం టర్నింగ్ స్పేసింగ్ అంటున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేజ్ వీల్స్ అనేది వీల్స్ అటాచ్మెంట్స్కి యూస్ అవుతుంది. ఈ యొక్క గేజ్ వీల్స్ ఎందుకంటే మనకి వెట్టింగ్ ఫీల్డ్స్లో ట్రాక్షన్ అనేది ప్రొవైడ్ చేయడానికి యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎక్కువగా మనకి ప్యాడీ ఫీల్డ్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్టర్ యాంగిల్ అంటేమా నేను మీకు ట్రాక్టర్ చూపించినప్పుడు చెప్పాను గర్ల్స్కి, నీకు ఇది ఫ్రంట్ వీల్ అనుకోండి, ఆ ఫ్రంట్ వీల్ పక్కనే ఇక్కడ కింగ్ పిన్ లాగా రౌండ్గా ఉంటుందమ్మా. ఆ కింగ్ పిన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్టికల్ డైరెక్షన్, ఇది వర్టికల్గా ఒక సెంటర్ పాయింట్ అనుకోండి. ఇది అనేది ఇట్లా ఇన్వర్డ్ ఆర్ అవుట్వర్డ్ మోషన్లోకి ఇలా సెంటర్ యాంగిల్స్ వస్తుంది కదా, ఆ యాంగిల్స్లా మారేదాన్ని మనం క్యాస్టర్ యాంగిల్ అంటున్నాము. ఓకే. ఈ యాంగిల్ అనేది మనకి 2 నుండి 8 degrees నెగిటివ్లో ఉండాలి, ఆ యాంగిల్ రేంజ్ అనేది. ఇలా యాంగిల్స్ రావటం వల్ల అంటే అంత యాంగిల్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే ట్రైలింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ డైరెక్షన్ మనం ఎటు తిప్పినా దాని యొక్క స్టెబిలిటీ ఉంటుంది, ఈజీగా తిరుగుతుంది అండ్ ఈజీగా ఉంటుంది. హార్డ్ స్టీరింగ్ ఉన్నప్పుడు ఈజీగా పుల్ చేసుకుని వన్ సైడ్ తిరగటానికి అంటే టర్నింగ్స్ దగ్గర అండ్ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు ప్రాపర్గా తిరగటానికి హెల్పింగ్ అనేది ఉంటుంది మా క్యాస్టర్ యాంగిల్ అనేది ప్రాపర్గా పెట్టుకోవటం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి క్యాంబర్ యాంగిల్ అనేది మనకి టైర్ అనుకోండి, మామూలుగా ఇక్కడ కింగ్ పిన్ అలాగే ఉంటుంది. ఈ టైర్ సెంటర్ పొజిషన్ నుండి ఇట్లా యాంగిల్ అనేది వస్తే దాన్ని మనం క్యాంబర్ యాంగిల్ అంటున్నాం. ఇది సెంటర్ పాయింట్ ఇది వర్టికల్, ఇది సెంటర్ పాయింట్ అనుకోండి, ఇది వర్టికల్ లైన్ అనుకోండి, ఇది ట్రాక్టర్ వీల్ అనుకోండి. ఈ ట్రాక్టర్ వీల్లో ఇది సెంటర్ పాయింట్. ఇది అనేది మనకి ఇట్లా ఒక యాంగిల్ లాగా వస్తే, యాంగిల్ లాగా ఎందుకు వస్తుంది, నీకు ట్రాక్టర్ మూమెంట్ వచ్చినప్పుడు ఇలా ఫ్రంట్కి ముందుకి వెనక్కి వెళ్ళాలి అంటే లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరిగితే రైట్ తిరగాలి. అది ఎంత యాంగిల్తో తిరగాలి, ఈ యొక్క చాంబర్ యాంగిల్ అండ్ క్యాస్టర్ యాంగిల్ని బేస్ చేసుకుని ఆ యాంగిల్స్తో అలా ప్రాపర్గా తిరగటం వల్ల మీకు ప్రాపర్గా తిరిగి ఏ డ్యామేజెస్ అనేది అవ్వవు. ఇలా ఒక యాంగిల్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ యాంగిల్ అనేది మనకి 1 degree అనేది ఉండాలి, లెస్ దెన్ 1 degree పెట్టి ఉండాలి, అంతకన్నా ఎక్కువ మూవ్ అవ్వకూడదు అని చెప్తున్నాడు. దాన్నే మనం క్యాంబర్ యాంగిల్ అంటున్నాము. ఈ క్యాంబర్ యాంగిల్ అనేది అవుట్వర్డ్ ఇంక్లినేషన్ అయితే పాజిటివ్ ఛాంబర్, ఇన్వర్డ్ ఇంక్లినేషన్ అయితే నెగిటివ్ ఛాంబర్. అంటే ఇది ఇది వీల్ కదా, ఇది మనం సెంటర్ నుండి ఇటు అన్నాం, ఇది ఇన్వర్డ్, ఇది అవుట్వర్డ్. ఇట్లా ఏ యాంగిల్లో వచ్చినా ఇట్లా దీన్ని ఉంటే మనం నెగిటివ్ అంటున్నాం, నెగిటివ్ ఛాంబర్ అంటున్నాం. ఇన్వర్డ్, అవుట్వర్డ్ వచ్చేసరికి పాజిటివ్ ఛాంబర్ అంటున్నాం. ఓకే. అండ్ ఇలా మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టిల్టింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది, ఎక్సెసివ్ లోడ్ని బేర్ చేసిద్ది
అండ్ అన్ఈక్వల్ ఛాంబరింగ్ రాకుండా వెహికల్ అనేది ఈజీగా రోల్ అవుతూ ఉంటుంది. అండ్ డైరెక్షన్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ టైరింగ్కి ఏ ఒక అపోజిషన్ అంటే ఏదన్నా ఇవి ఉంటాయి కదా స్పీడ్ బ్రేకర్స్, అవన్నీ ఓవర్కమ్ చేసుకుని ఈజీగా వెళ్ళగలదు. అండ్ వియర్ అవ్వకుండా అంటే లైక్ రోడ్డు మీద ఎక్కువ కాంటాక్ట్ అయినా మనకి అరిగిపోకుండా ఈ యొక్క యాంగిల్స్ అనేది సపోర్ట్ ఇస్తాయి ఎంత లోడ్లో అయినా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింగ్ పిన్ ఇంక్లనేషన్ కింగ్ పిన్ ఇంక్లనేషన్ అంటే ఇన్వర్డ్ టిల్ట్ ఆఫ్ కింగ్ పిన్ అన్నాడు. ఫ్రమ్ ద వర్టికల్, ఇక్కడ ఉంది కదా ఇది వర్టికల్ ఇది ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి దీన్ని కింగ్ పిన్ అన్నాను. ఈ వీల్ ఉంది దాని పక్కన కింగ్ పిన్ అన్నాను. ఇది ఈ కింగ్ పిన్ ఇది వర్టికల్ యాంగిల్ నుండి ఇన్వర్డ్లో ఉంది. ఇది ఇన్వర్డ్లో ఉంది చూడండి, ఇది ఇన్వర్డ్లో ఉంది. ఇట్లా ఇన్వర్డ్లో ఉండి ఇక్కడ యాంగిల్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే కింగ్ పిన్ యాంగిల్ అంటాం. ఇది క్యాస్టర్ యాంగిల్ సేమ్లా ఉంటుంది, అంటే అది అవుట్వర్డ్ ఇన్వర్డ్ రెండు జరుగుతుంటాయి. దీనికి అనేది ఇన్వర్డ్ ఒక్కటే ఉంది అని చెప్తున్నాడు. ఓకే, ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి రెండు కంబైన్గా ఉంటాయి. కింగ్ పిన్ అండ్ క్యాంబర్ అనేది కంబైన్గా ప్రొవైడ్ అవటం వల్ల డైరెక్షన్ అనేది స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటర్ పాయింట్ స్టీరింగ్ టైర్స్ అనేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మంచిగా వర్క్ అవుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఇదేంటి ఇక్కడ క్యాంబర్ యాంగిల్ అండ్ కింగ్ పిన్ అనేది రెండు మిక్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కింగ్ పిన్ ఇంక్లినేషన్ అనేది 4 to 8 degrees అనేది ప్రొవైడ్ చేస్తారు. టాయిన్ అంటే ఏం లేదు, ఇలా లోపలికి వీల్స్, ఈ ఫ్రంట్ వీల్స్ అనుకోండి, రేర్ వీల్స్ అనేది లోపలికి ఇలా వస్తే దాన్ని టాయిన్ అంటున్నాం. బయటకు వస్తే టాయ్ అవుట్ అంటున్నాం. ఇంకంతే. టాయిన్ అనేది మనకి 2 to 4 mm ఉంటుంది. టాయ్ అవుట్ అనేది ఎందుకు అంటే మనకి పోవట్లేదమ్మా. ఇక చూడండి, టాయ్ అవుట్ అనేది మనకి ఎక్కడైనా టర్నింగ్స్ తిరిగినప్పుడు ఏంటంటే 1 వీల్ అక్కడే ఉండాలి, ఇంకో వీల్స్ అనేది రొటేషన్ అయ్యి ఎక్కువ డిస్టెన్స్లో ట్రావెల్ అయ్యి రావాలి, షార్ట్ రేడియేషన్స్లో. అలా రావాలి అంటే ఇక్కడ మనకి వీల్స్ అనేది అవుట్ ఉంటే మనకి అలా టర్నింగ్స్ అప్పుడు తిరగడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇది ఓవరాల్గా మీకు అంటే యాంగిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్.